ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం సాయి ప్రసన్న గారు. నమస్కారం. అయితే మనం ఇప్పుడు ఈ పప్పు ధాన్యాల్ని నిల్వ చేయడంలో పాటించాల్సిన జాగ్రత్తలు కానీ మెలకువలను గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ యాసంగిలా ఏ ఏ పప్పు ధాన్యాల పంటల్ని వేసుకున్నాము, మరి అవి ఏ దశలో ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్తారు? ఈ యాసంగిలో రబీలో మనం పప్పు ధాన్యాలుగా కంది, శనగ, పెసర, మినుము, అలసంద లేదా ఉలువలు వేసుకున్నాం. ఆ ఉలువలు అయితే ముఖ్యంగా రంగారెడ్డి మరియు జోగులాంబ గద్వాల్లో ఎక్కువ తీసుకుంటారు. మిగతా పప్పు ధాన్యాలు మన జిల్లాలో మరి ఇతర జిల్లాలో కూడా సాగు చేసుకుంటాము. ఇవన్నీ కూడా అనుకూలమైన విత్తన సమయం చూసినట్టయితే అక్టోబరు చివరి పక్షాన మరియు నవంబర్ మొదటి పక్షానంలో విత్తుకుంటాము. అలా చూసినట్టయితే ఇప్పుడు అవన్నీ కూడా కాయ దశలో ఉన్నాయి. ఫిబ్రవరి చివరి పక్షం వరకు ఇవి కొత్త సమయంకి వస్తాయి. అంటే ఇంకో నెల రోజుల్లో ఇవి కోత దశకు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ పంట కోతకు వచ్చే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ పంట కోతకు వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఈ పప్పు ధాన్యాలలో వాటి యొక్క రకాలను బట్టి మనం 45 రోజుల నుంచి 60 రోజుల పంట పరకోతకు చెందుతుంది. పరకోతగా అంటే కాయలు పసుపు రంగుకి మారడం జరుగుతుంది. ఆ తర్వాత కాయలు మంచిగా అయినప్పుడు అవి నలుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ఆకులు కూడా పచ్చటి రంగు నుంచి పసుపు రంగులోకి మొత్తంగా ఎండిపోవడం జరుగుతుంది. ఇలా చూసినట్టయితే మనం పరకోతకు చెందినట్టు అనుకుంటాం. ఈ సమయంలో మనం ముఖ్యంగా చేపట్టవలసిన జాగ్రత్తలు ఏమంటే ఇవి సకాలంలో మనం పంటను కొయ్యాలి. ఇలా కోయకపోతే గింజలు చిట్లిపోతాయి. చిట్లిపోవడం అంటే పగిలిపోతాయి. దీనివల్ల నాణ్యత సరైన సమయంలో మనం ఆ పంటని గిట్ట కోయకపోతే అవి గింజలు పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా పగిలిపోతే మన నాణ్యతలో చాలా తేడాలు వస్తాయి. కాబట్టి ఇంతకు ముందు పంట కోతకు వచ్చింది మనం ఎట్లా గుర్తుపట్టాలంటే రెండు చెప్పింది, ఒకటి పచ్చగా ఉన్నప్పుడు పసుపు రంగులో ఉన్నప్పుడు, అంటే పసుపు రంగులోకి వచ్చినప్పుడే మనం కోస్తే బాగుంటుంది. అంటే పసుపు రంగులోకి వస్తే గింజలు గట్టిగా అవుతాయి. అప్పుడే మనం సకాలంలో తీసుకున్నట్టయితే నాణ్యతను కాపాడుకోవచ్చు. అలాగే కూడా పొడి వాతావరణంలో మనం కోసినట్లయితే ఇంకా కూడా నాణ్యత మంచిగా ఉంటుంది. పొడి వాతావరణం కాకుండా కొంత మబ్బుగా ఉండడము, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం ఉన్నట్లయితే ఆ సమయంలో కోస్తే ఏమైనా నష్టం అయ్యే అవకాశం ఉంటుంది పంటకు? నష్టం అంటే మనకి బూజు తెగుళ్ళు అనేటివి ముఖ్యంగా ఉంటాయి. అవి సోకడం జరుగుతుంది. అందుకనే తేమ శాతం అనేది మనం ఉంచుకుంటాము. ఆ తేమ శాతం ఉంచాలంటే పొడి వాతావరణంలో మనం కోసినట్లయితే దాని నాణ్యత అనేది మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పంట కోసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంట కోసిన తర్వాత మనుషుల ద్వారా లేకపోతే నూర్పిడి యంత్రాల ద్వారా, నూర్పిడి యంత్రాలు అయితే ఆల్ క్రాప్ థ్రెషర్స్ అనేటివి ఉంటాయి. దాని ద్వారా మనం నూర్పిడి చేసుకుంటాం. నూర్పిడి అంటే వీటిని టార్పాలిన్ పాలిథిన్ షీట్ మీద లేకపోతే వట్టి పాలిథిన్ షీట్ మీద కర్రలతోటి కొట్టడం జరుగుతుంది. అవి ఎప్పుడు ఈ పంట కోసిన తర్వాత మనం ఒక 2-3 రోజులు ఎండలో కుప్పలుగా పెట్టుకోవాలి. అలా పెట్టినట్టయితే కాండము మరియు ఆకులు ఎండిపోతాయి. ఎండిన తర్వాత మనం కర్రలతోటి లేకపోతే థ్రెషర్ తోటి నూర్పిడి చేసినట్టయితే గ్రేడింగ్ పద్ధతి ద్వారా మనం దాంట్లో ఉన్న దుమ్ము ధూళి కానీ మట్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలా మనం ఈ నూర్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇలా అయినట్టయితే ఒకవేళ మనం దుమ్ము ధూళి ఈ సమయంలో సరిగా తీసేయకపోతే అవి ఒక పురుగులకి నిలయంగా మారిపోతాయి. అలాగే తేమ ఉన్నట్టయితే, ఎక్కువ తేమ ఉంటే బూజు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కదా నిల్వలో మనకి నాణ్యత అనేది ఉండదు. ముఖ్యంగా ఈ తేమ విషయంలో, ఈ దుమ్ము ధూళి విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇవి లేకుండా చూసుకుంటే కొంతవరకు నాణ్యత లోపించకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు అసలు ఈ పప్పు ధాన్యాల పంటలు ఏ దశలో ఉన్నాయి, కోతకి ఎప్పుడు వస్తుంది, కోత తర్వాత ఏం చేయాలా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇవన్నిటి గురించి చెప్పింది కదా. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మరి ఇట్లా కోసిన తర్వాత ఈ పప్పు ధాన్య పంటలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, వీటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని పురుగులు, శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంటాయి కదా. మరి ఏ రకమైన పురుగులు, శిలీంధ్రాలు ఆశిస్తాయి? ఒకవేళ అవి ఆశిస్తే వాటి నివారణకు ఏం చేయాలా, ఏమి విరుగుడు ఉన్నది? ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలలో కలసోబ్రూకస్ జాతికి చెందిన బ్రూచిడ్ పురుగులు అనేటివి ఉంటాయి. అవి దీనికి ఆశించడం జరుగుతుంది నిల్వలో. అలాగే శిలీంధ్రాలు చూసినట్టయితే తేమ ఎక్కువ ఉంటే మనకి ఆస్పర్జిల్లస్ మరియు పెన్సిలియం శిలీంధ్రాలు సోకడం జరుగుతుంది. అలాగే ఇతర బ్యాక్టీరియాలు కూడా ఆశించి నష్టపరుస్తాయి. అయితే ఇప్పుడు వీటికి నివారణకు ఏమైనా మార్గం ఉందా, ఉపాయం? ఈ శిలీంధ్రాలు, ఈ పురుగులు
మరియు బ్యాక్టీరియా ఇంకా ఎలుకల సమస్య మనం నిల్వలో ఎక్కువ చూసుకుంటామని చెప్పినాం కదా. దీనికోసం మనం ముఖ్యంగా ఇది నిల్వ చేసే ప్రదేశం శుభ్రవంతంగా ఉండాలి. ఎలాంటి ఎలుకలు దూరని ప్రదేశం అయితే మంచిది. అలాగే ఇవి నిల్వ చేయడానికి లోహపు బిన్స్ లేకపోతే మట్టి గాదెలు లేకపోతే పాలిథిన్ షీట్లలో మనం దీని యొక్క నిల్వ ఉంచుకోవాలి. అలాగే గోన సంచులు కూడా ఉపయోగించాలి. ఈ గోన సంచులు ఎప్పటికప్పుడు కొత్తవి వాడితే మంచిగా ఉంటుంది. లేకపోతే దీంట్లో పాతవి వాడినట్టయితే ముందే పురుగులు కానీ ఏవైనా ఆశించి ఉండొచ్చు. నిల్వ చేసిన ఈ ధాన్యానికి కూడా పాకే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తవి మాత్రమే వాడాలి. అలాగే తక్కువ నిల్వ చేసినప్పుడు మనం సంప్రదాయ పద్ధతులు వాడొచ్చు. సంప్రదాయ పద్ధతులు అంటే ఏ రకంగా ఎట్లాంటి పద్ధతులు చెప్తారు? ఒకటి రెండు సంప్రదాయ పద్ధతులు అంటే బూడిద లేదా ఎండిపోయిన వేపాకులు లేదా శనగ మరియు గోధుమ యొక్క చొప్పలను కలిపి ఈ గింజలను మనం కాపాడుకోవచ్చు. ఇవి సంప్రదాయ పద్ధతులు. ఒకవేళ దీని వల్ల ఏమీ కాలేదన్నప్పుడు మనం 50 కిలోల విత్తనాల నిల్వ చేసే గాదెలలో మనము మ్యాలథియాన్ అనేది స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు మనం ఈ పురుగుల నుంచి ఆశించకుండా చూసుకోవచ్చు. అదే పెద్ద మొత్తంలో మనం నిల్వ చేసినట్టయితే క్రమ పద్ధతులు పాటించాలి. క్రమ పద్ధతులు ఏమంటే మార్కెట్లో మనకు ఫ్యూమిగెంట్స్ అనేటివి లభిస్తాయి. ఆ ఫ్యూమిగెంట్స్ పొగను మనం ఈ విత్తనాలకు పట్టించినట్టయితే ఈ పురుగులో ఉన్న ప్రతి ఒక్క దశలో దీన్ని నాశనం చేయడం జరుగుతుంది. అయితే చివరగా చెప్పుండి, మరి ఈ ఉత్పత్తుల్ని నిల్వ చేసినప్పుడు ఎసుంటి మేలుకోలు పాటించాలా? ఏమన్నా సస్యరక్షణ చర్యలు ఉన్నాయా పాటించాల్సినవి ఉంటే వాటి గురించి చెప్తారా? ఇప్పుడు చెప్పినట్టే అది నిల్వ చేసే ప్రదేశం మనకి ఎలుకలు దూరకుండా ఉండాలి. అలాగే పరిసరాల ఉష్ణోగ్రతలు కానీ దుమ్ముధూలు కానీ తేమ శాతం కానీ ఇవన్నీ సరిగా ఉండేటట్టు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. అలాగే ఈ బ్రూచిడ్ పురుగు అని చెప్పుకున్నాం కదా, పొలంలోనే దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో అక్కడి నుంచి మనం మళ్ళీ నిల్వలో తెచ్చినప్పుడు అది పొలం నుంచి ఆల్రెడీ వస్తుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాని ఉధృతి చూస్తూ ఉంటే దాన్ని బట్టి మనం మ్యాలథియాన్ 10 ml లేదా డెల్టామెథ్రిన్ 2 ml లేకపోతే డైక్లోరోపస్ 1 ml లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే మనకి ఈ పురుగుల నుంచి ఆశించకుండా కొద్ది వరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలా సంతోషం సాయి ప్రసన్న గారు. ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాల పంటల్ని మనం నిల్వ చేసేటప్పుడు అవి నాణ్యత కోల్పోకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎసుంటి మెలకువలు పాటించాలనే దాని గురించి చెప్పిండ్రు. తప్పకుండా రైతులు ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని తమ ధాన్యపు రాసుల్ని నాణ్యత కోల్పోకుండా కాపాడుకొని మంచి ధరలు పొందుతారని ఆశిద్దాం. అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పనికిస్తాయని భావిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.